చుట్టూ చిమ్మచీకటి ఆవరించిన నిశ్శబ్దం. పైనుంచి పడుతున్న మట్టి, పెరిగిపోయిన నీటి మట్టం, అడుగు వేయలేనంతగా బురద. ఆ భీతావహ స్థితిలో ఎస్ఎల్బీసీ సొరంగంలో మట్టి దిబ్బల 8 ప్రాణాలు. వాటి కోసం ప్రయత్నిస్తున్న బృందాలు. 72 గంటలైంది, ఆ కార్మికుల జాడలేదు. ప్రమాద స్థలాన్ని కనుగొనడం సాధ్యపడటం లేదు. ఫోన్లు రింగ్ అవుతున్నాయంటూ వచ్చిన వార్తలతో బతుకుంటారనే ఆశ కలిగినా వారి నుంచి స్పందన లేకపోవడంతో మళ్లీ నైరాశ్యం అలుముకున్నది. గాలి కూడా ఆడని పరిస్థితుల్లో మృత్యువుతో పోరాడుతున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ బయట నుంచి చూస్తేనే చీకటి గుయ్యాలం. ఇక 11 కిలోమీటర్ల లోపలకు వెళ్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అక్కడ చిక్కుకుపోతే బయటకు వచ్చే మార్గం కనిపించకపోతే అసలు ఊహించుకోవటానికి కూడా సాధ్యం కాదు. కానీ కొన్ని గంటల నుంచి ఆశకు శ్వాసకు మధ్య 8 మంది ఊగిసలాడుతున్నారు. వాళ్ళను క్షేమంగా బయటకు తెచ్చేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయినా ఆచూకీ లేదు, దారి తెలియట్లేదు. ఎలా బయటకు తీసుకురావాలో అర్థం కావటం లేదు. 3 రోజుల నుంచి 30 మంది అవిశ్రాంతంగా శ్రమిస్తున్నా ఆశలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. నిరాశ ఆవకిస్తున్నా, నీరసం వస్తున్నా, నిరుత్సాహమే కనిపిస్తున్నా రెస్క్యూ టీం పట్టు వదలట్లేదు, పంతం వీడట్లేదు. ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టేందుకు చేపట్టిందే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు. 4 దశాబ్దాల పాటు కలగలేని ఉన్న ఈ ప్రాజెక్టు పనులు 2007లో మొదలయ్యాయి. ఈ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల్ల అటవీ ప్రాంతం. అందుకే టన్నెల్ ద్వారా నీటిని తరలించేలా ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్టు. 6 నియోజకవర్గాల్లో 3 లక్షలకు పైగా ఎన్నికలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఆ ప్రాజెక్టు పనులు 4 దశాబ్దాల కాలంగా ముందుకు సాగటం లేదు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. దీంతో సుమారు 5 ఏళ్ల తర్వాత టన్నెల్ పనులు ఇటీవలే తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ అంతలోనే అనుకోని ప్రమాదం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నల్లమల్ల జిల్లాకు నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల్ల అటవీ ప్రాంతం. పర్యావరణ నిబంధనల మేరకే ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే కష్టమైన పని. అందుకే టన్నెల్ ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించారు. ఆయకట్టుకు సాగునీటిని మళ్లించేందుకు నిర్మిస్తున్న ఎస్ఎల్బీసీ సొరంగం దేశంలోనే అతిపెద్దది. ఈ టన్నెల్ నాగర్ కర్నూలు జిల్లాలోని అమరాబాద్ మండలం దోమలపెంట దగ్గర మొదలై అచ్చంపేట మండలం మన్నేవారిపల్లి దగ్గర పూర్తవుతోంది. శ్రీశైలం నీటి మట్టం 826 అడుగుల నుంచి నీటిని మళ్లించేలా 4000 క్యూసెక్ల సామర్థ్యంతో 43.93 కిలోమీటర్ల దూరం టన్నెల్ బోరింగ్ మిషన్తో సొరంగం తవ్వుతున్నారు. దీనివల్ల వచ్చిన నీటిని దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నింపాలి.
శ్రీశైలం వైపు నుంచి చేపట్టిన ఇన్లెట్ సొరంగం 13.97 కిలోమీటర్ల తవ్వకం పని పూర్తయింది. నీళ్లు బయటకు వచ్చే అవుట్లెట్ వైపు నుంచి 20.4 కిలోమీటర్ల దూరం తవ్వారు. మొత్తం మీద మరో 9.6 కిలోమీటర్ల మేర సొరంగం ఇంకా తవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపెంట సమీపంలో పనులు జరుగుతుండగా సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగింది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా దిండి రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు నీటిని తరలించేందుకు 7,130 కిలోమీటర్ల మేర మరో సొరంగం కూడా చేపట్టారు. ఈ రెండో సొరంగ మార్గం ఇప్పటికే తవ్వకం పూర్తయింది. ఇది నల్గొండ జిల్లా చందంపేట మండలం తెల్దేవరపల్లి నుంచి నేరేడుగమ్మ వరకు ఉంది. టీబీఎంతో చేపట్టిన ఈ ప్రధాన సొరంగం పనులే పూర్తి కావాల్సి ఉంది. త్వరలోనే ఇవి పూర్తవుతాయని భావిస్తున్న తరుణంలో జరిగిన ఈ ప్రమాదం ప్రాజెక్టును మరింత ఆలస్యం చేస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల సాగునీటి అవసరాలకు కోసం నిర్మిస్తున్న ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం చోటు చేసుకుంది. కేంద్ర రాష్ట్ర సహాయక బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ నాన్ స్టాప్ గా కొనసాగుతూనే ఉంది. నరానికి నకలు లాంటి ఈ ప్రాంతంలో 8 మంది చిక్కుకుపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఎస్ఎల్బీసీలో దాదాపుగా 72 గంటల నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏమాత్రం జాడ తెలియటం లేదు. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? శిశిరేఖ, ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో 8 మంది ఇప్పటికే గల్లంతయ్యారని చెప్పవచ్చు. 72 గంటలుగా సహాయక చర్యలు చేపట్టిన వారి జాడ మాత్రం తెలియడం లేదని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పక్కా ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ఈ రోజు కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా ఈ రోజు అధికారులతో సమీక్ష నిర్వహించినారు. సంఘటనా స్థలానికి మరికొద్దిసేపట్లో వారు చేరుకోనున్నారు. గత 3 రోజులుగా జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్లకు సంబంధించి ఇప్పటికే 9 బృందాలు ఏర్పడాయి. 500 మంది టీం సభ్యులతో అక్కడ గాలింపు చర్యలు తీసుకుంటున్నారు. అసలు ఆ టన్నెల్ లోపలికి వెళ్లేందుకైతే పరిస్థితి అయితే భయానకంగా ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఆక్సిజన్ లేక, అక్కడ కరెంట్ లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు రెస్క్యూ టీం. ఇప్పటికే 13.8 కిలోమీటర్ల వరకు రెస్క్యూ టీం వెళ్ళినా మరో 1/2 కిలోమీటర్ మాత్రం వెళ్ళలేకపోతున్నారు. తిరిగి వెనక్కి వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఎలాంటి జాడ కనిపించడం లేదు. అంటే అధికారులు కూడా అక్కడ చిక్కుకున్న సిబ్బందిని వారి పేర్లు పెట్టి పిలిచినా అక్కడ వారి జాడ కనిపించడం లేదు. అసలు సొరంగ మార్గంలో ఏం జరిగిందని భయానక వాతావరణం అయితే అక్కడ కనిపిస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పాటు ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎస్డీఆర్ఎఫ్ మొత్తంగా అన్ని టీంలు, రెస్క్యూ టీంలు అయితే ఇప్పటికే తమ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. లోపల ఉన్న వారిని బతికించేందుకైతే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో పాటు ఇప్పటికే అత్యాధునిక పరికరాలను, టెక్నాలజీ పరికరాలతో అధికారులు అయితే వారిని లోపల ఉన్న వాళ్ళని గుర్తించేందుకు, బయట నుంచి లోపలికి వెళ్లేందుకు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఆక్వాయి పరికరంతో నీళ్ళలోకి పంపిస్తే 50 మీటర్లలో కూడా అక్కడ ఏమైనా ఆనవాళ్లు దొరుకుతాయా, ఇక్కడ మనుషులు ఉన్నారా లేదంటే పరికరాలు ఉన్నాయా గుర్తించే ఆక్వాయి అనే అత్యాధునిక పరికరాన్ని కూడా వాడుతున్నారు. దాంతో పాటు ఫ్లెక్సిప్రోబ్ అనే పరికరాన్ని కూడా వాడుతున్నారు. వ్యూహాత్మకంగా అంటే ప్రస్తుతం పోతున్న లోకల్ ట్రైన్ కాకుండా ఇతర వ్యసనాలతో, అంటే ఇతర మార్గాల వద్ద అక్కడ లోపలికి వెళ్లే మార్గం ఏమన్నా ఉందని శోధిస్తున్నారు అధికారులు. ఇప్పటికప్పుడు పైనుంచి కూడా ఇప్పుడు టన్నెల్ ఎక్కడైతే ప్రమాదం జరిగిందో 14 కిలోమీటర్ వద్ద ఏదైతే ప్రమాదం జరిగిందో అక్కడ ఉన్న మట్టి జియోలాజికల్ డిపార్ట్మెంట్ వారితో చర్చించి అక్కడ ఉన్న మట్టి ఎలా ఉంది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, బయట నుంచి సొరంగం తోగితే అవతల నుంచి సొరంగం తోగే అవకాశాలు ఏమున్నాయని వాళ్ళైతే శోధిస్తున్నారని చెప్పవచ్చు. ఈ అధికారులతో పాటు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాష్ట్ర ఎంపీలు కూడా, మంత్రులు కూడా అక్కడ సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. ఆ సంఘటనా స్థలంలో ఉన్న అధికారులతో ప్రతి అంశం పైన చర్చిస్తున్నారు. కులంకషంగా వారు అక్కడ ప్రతి అంశాన్ని, ప్రతి అడుగు కూడా ఎలా వేస్తే లోపలికి వెళ్లేందుకు మార్గం సుమమవుతుంది, అక్కడ
ఆపదలో చిక్కుకున్న వారు ప్రాణాలతో ఉన్నారా లేదా అనే సందిగ్ధంలో అయితే మొత్తం టీం అయితే రెస్క్యూ టీంలు అయితే పోరాటాలు చేస్తున్నాయి. 72 గంటల పాటు వారి నిర్వీరంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. లోపల ఉన్న వారి జాడ కనిపించడంతో ప్రభుత్వం కూడా కొన్ని ఆందోళన చెందింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ టన్నెల్ కు సంబంధించిన అంశం చర్చాంశనీయంగా మారింది. అక్కడ ప్రాణాలతో బతికి ఉన్నారా లేదనే సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పుడు కూడా వారికి సంబంధించిన లోపల ఉన్న వారిని గుర్తించిన అధికారులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా సంఘటన స్థలానికి పిలిపించారు. వారు కూడా అధికారులతో చర్చిస్తున్నారు. లోపల వాళ్ళు బతుకున్నారా లేదని దానిపైన చాలా సందిగ్ధం వాతావరణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఇప్పటికీ మాత్రం 72 గంటలు గడిచినా అక్కడ ఆచూకీ లభించకపోవడం కొద్దిగా అధికారులు కూడా కొంత ఆందోళన మొదలైంది. ఏది ఏమైనప్పటికీ ఎన్ని అవకాశాలు ఉన్నా లోపల వారిని బయటకు తీసుకొచ్చుకుందైతే రెస్క్యూ టీంలు అయితే తమ ప్రయత్నాలు అయితే విడవడం లేదు. ముఖ్యంగా ఈ టన్నెల్ సొరంగ మార్గము మరో 10 కిలోమీటర్లు, ప్రస్తుతం 14 కిలోమీటర్లు జరిగిన ప్రమాదం తప్పించి మరో 10 కిలోమీటర్లు అయితే ఖచ్చితంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన మొత్తం టన్నెల్ పూర్తి అయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. కానీ ఎన్నో ఏళ్లుగా అవాంతరాలు చెందుకుంటూ ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటూ మరొకసారి ఇది దేశవ్యాప్తంగా పెద్ద ప్రమాదమని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే 8 మంది చిక్కుకోవడం, అక్కడ దానిలో 2 అధికారులు కూడా ఉండడం, దాంతో పాటు 6 మంది కార్మికులు ఉన్న సమాచారం ఉంది అధికారులకు. ఈ నేపథ్యంలో వాళ్ళు ప్రాణాలతో బయట పడతారా లేదనే దానిపైన ఉంది. ఇప్పటికే ఉత్తరాఖండ్ లో జరిగిన గతంలో ఉత్తరాఖండ్ లో ఇది టన్నెల్ సంబంధించిన ఒక సొరంగ మార్గంలో తవ్వుతుంటే అక్కడ జరిగిన ప్రమాదంలో కూడా 30 రోజులైనా ఒక 26 మందిని బయటికి తీసుకొచ్చిన సంఘటన చోటు చేసుకుంది. కానీ మన పరిస్థితుల్లో ఇక్కడ టన్నెల్లో మాత్రం ఆక్సిజన్, అక్కడ కరెంటు లేకపోవడం వల్ల అక్కడ అధికారులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే లోపలికి 12 కిలోమీటర్ల పైన వెళ్ళినా 1 కిలోమీటర్, అర కిలోమీటర్ వెళ్లే పరిస్థితికి కనిపించడం లేదు. అక్కడ ప్రమాదం జరిగినప్పుడు ఒక భూకంపం లాంటి ఒక శబ్దం వచ్చింది. దాంతో పాటు అక్కడ నీరు, దానికి బురద మొత్తంగా కొట్టుకురావడం, దానికి సంబంధించిన టన్నెల్ లోపల ఉండే పెద్ద వందల కొద్ది బరువు ఉన్న వస్తువులు కూడా, సామాగ్రి కూడా కొట్టుకురావడం వారికి రెస్క్యూ టీమ్ కి అయితే చాలా ఆటంకంగా మిగులుతుంది. దానివల్లనే లోపలికి వెళ్లే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించడం లేదు. దీంతో పాటు ఇప్పటికే అధికారులు అయితే కట్టర్లతో పాటు డ్రోన్ దాడులను కూడా ఉపయోగించి ఏదైతే అవరోధంగా మిగిలి ఉన్న వాటిని కట్ చేసుకుంటా లోపలికి వెళ్లేందుకైతే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా అధికారులతో చర్చించారు. అక్కడ జరుగుతున్న పనులపై సమీక్ష నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నము 3 గంటల పాటు అధికారులతో ఖచ్చితంగా దీనిపైన తాజా సమాచారం ఏందనేది భవిష్యత్తులో మనం అంటే కొన్ని గంటల్లో తీసుకునే అవకాశాలు, వాళ్ళని బతికించుకునేందుకు ఎలాంటి ప్రయోగాలు చేయాలి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఇలా స్టెప్ వేస్తే వారిని తీసుకురాగలుగుతాం అనే దానిపైన 3 గంటల పాటు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. శశిరేఖ. ఓకే రైట్.